జి కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారికి, రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా ఈనాడు మన మున్సిపల్ ఎన్నికల తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల ఇన్ఛార్జిగా విచ్చేసినటువంటి మహారాష్ట్ర నుంచి విచ్చేసినటువంటి ఐటీ శాఖ మార్చులు శ్రీ ఆశీష్ టెలార్ గారికి, అదేవిధంగా మరి వేదిక మీదటువంటి ఎమ్మెల్సీలకి, మాజీ ఎమ్మెల్యేలకి, మాజీ ఎంపీలకు, రాష్ట్ర పదాధికారులకు, జిల్లా అధ్యక్షులకు, మరి సోదరి మహిళలకు వేదికైనటువంటి బీజేపీ సీనియర్ నాయకులకు, ముందున్నటువంటి క్షేత్రస్థాయి బూత్ స్థాయి నుంచి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు, అన్నలకు, తమ్ములకు, అక్కలకు, చెల్లెలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటిగా మన జిల్లాకు, తెలంగాణకే కాకుండా మొట్టమొదటిగా మన జిల్లాకు మన కార్యకర్తల యొక్క విజయ సంకల్ప సమ్మేళనానికి విచ్చేసినటువంటి మన జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ గారికి మరోసారి మా జిల్లాకు సమయం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా మున్సిపల్ ఎన్నికల కోలాహలం నడుస్తూ ఉంది. నిన్నటితో విడ్రాల్స్ పూర్తయింది, విడ్రాల్స్ కార్యక్రమంతో పూర్తయింది. నేటి నుంచి ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున మన కార్యకర్తలు పోటీ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా పెద్ద ఎత్తున విజయం సాధించాలనేటువంటి ఒక లక్ష్యంతో ప్రతి మున్సిపాలిటీని గెలవాలి. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పాలమూరు కార్పొరేషన్ కానీ, నారాయణపేట మున్సిపాలిటీ కానీ, గద్వాల మున్సిపాలిటీ కానీ, మక్కల్ మున్సిపాలిటీ కానీ, కొత్తకోట మున్సిపాలిటీ కానీ, భూత్పూర్ కానీ, దేవరకొండ కానీ, వనపర్తి కానీ, పెద్దేరు కానీ, షాద్నగర్ కానీ, నాగర్కర్నూలు కానీ, కల్వకుర్తి కానీ, ఆమంగల్ కానీ ప్రతి మున్సిపాలిటీలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క జెండాను ఎగరేయాలనేటువంటి ఒక ఆలోచనతో మిమ్మల్ని అందరినీ, మీ అందరిలో కూడా కార్యకర్తల్లో స్ఫూర్తి నింపడానికి ఇవాళ మన అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు మొట్టమొదటిగా మన జిల్లాకు రావడం జరిగింది. మనందరం కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలందరూ కూడా చూస్తున్నటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో మన ప్రధానిగా నరేంద్ర మోదీ గారు గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు అభివృద్ధి చెందినాడే వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరుతుందని, వికసిత్ గ్రామాలు, వికసిత్ పట్టణాలు ఆ లక్ష్యంతో పెద్ద ఎత్తున గ్రామాలకు నిధులిస్తూ, పట్టణాలకు నిధులిస్తూ ఇవాళ గ్రామాల్లో అభివృద్ధితో పాటు ఉపాధి కల్పించాలని వికసిత్ భారత్ జీరో అనేటటువంటి కొత్త పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున అమృత్ స్కీమ్ కింద కానీ, అదేవిధంగా పెద్ద ఎత్తున 14 నిధులు వరుసగా గత 10 సంవత్సరాల నుంచి, 12 సంవత్సరాల నుంచి ఈరోజు మున్సిపాలిటీలలో అభివృద్ధి జరుగుతూ ఉంది అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ద్వారా జరుగుతున్నటువంటి అభివృద్ధి మాత్రమే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మనం అందరం కనుక చూసుకుంటే మన యొక్క మహబూబ్ నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున అమృత్ భారత్ కింద కానీ, రైల్వే స్టేషన్లో కూడా పెద్ద ఎత్తున, మన పాలమూరులో కూడా మన రైల్వే స్టేషన్ పెద్ద ఎత్తున ఈరోజు అభివృద్ధి చేస్తా ఉన్నారు. త్వరలోనే దాన్ని ప్రారంభించుకోబోతాం. ఎయిర్పోర్ట్లకు ధీటుగా ఈరోజు రైల్వే స్టేషన్లు ప్రతి మున్సిపాలిటీలో ఉన్నాయి. షాద్నగర్ లో ఉంది, మహబూబ్ నగర్ లో ఉంది, పక్కన
వనపర్తి రోడ్లో ఉంది, గద్వాలలో ఉంది, అలంపూర్లో ఉంది. ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరించి ఎయిర్పోర్ట్లకు ధీటుగా వీళ్ళ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తా ఉన్నది నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం. ఈరోజు అమృత్ స్కీమ్ కింద మన మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కనుక చూసుకుంటే 300 కోట్ల పైన నిధులు ఇచ్చింది. ఈరోజు మిగతా అన్ని మున్సిపాలిటీలను కలుపుకుంటే దాదాపు చిన్న మున్సిపాలిటీ 466 కోట్ల రూపాయల నిధులను అమృత్ స్కీమ్ కింద ఇచ్చింది. అదేవిధంగా రోడ్లు పాలమూరు చుట్టూ ఇలా కూడా పాలమూరు చుట్టూ కూడా నేషనల్ హైవేస్ లో నగరం చుట్టూ కూడా ఈరోజు రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున వేల కోట్లలో. ఈరోజు బైపాస్లే కానీ నేషనల్ హైవేలే కానీ పాలమూరు చుట్టూతో కూడా టౌన్ లో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బైపాస్ నిర్మాణం చేస్తా ఉన్నాము. అదేవిధంగా మిగిలిన ఇంకో పక్క కూడా ఈరోజు అప్పన్నపల్లి నుంచి చించోడి రోడ్డు కూడా ఇవాళ బైపాస్ నిర్మాణానికి అనుమతి డిపిఆర్ గా తయారైతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అన్ని మున్సిపాలిటీ అభివృద్ధిలో పక్క చేస్తూ మన టౌన్ లో ముఖ్యంగా ఆర్ఓబీలు రైల్వే స్టేషన్ ఎక్కడెక్కడైతే రైల్వే క్రాసింగ్లు ఉన్నాయో ప్రతి చోట కూడా ఇలా ఆర్ఓబీ నిర్మాణం చేయడానికి శాంక్షన్ అని చేసింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పట్టణంలో టీడీగుట్టలో కానీ మోతీనగర్లో కానీ బోయపల్లి గేట్ కానీ తిమ్మసాని పల్లె కానీ ప్రతి ఒక్క దేవరకథలో ఉన్నటువంటి లో లెవెల్ హైవే లో లెవెల్ సబ్వే కానీ ఇలాంటివే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆర్ఓబీ నిర్మాణానికి మనం కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి టెండర్లను ఇస్తా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు అభివృద్ధి లక్ష్యంగా నరేంద్ర మోదీ గారు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క మార్గదర్శనంలో అంత్యోదయ అనేటువంటి ఒక లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల పేదల అభివృద్ధి లక్ష్యంగా ప్రతి పేదవాళ్ళకి ఇల్లు కానీ ప్రతి పేదవారికి వాళ్ళ ఉచిత బియ్యం కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదరికాన్ని దూరం చేయాలని ఆర్థిక పరిస్థితిని మెరుగు చేయాలని వారు చేసినటువంటి కృషిలో వికసిత్ భారత్ లక్ష్యంలో మనమందరం కూడా భాగస్వామ్యమైన ఈ రోజు రాబోయేటటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతి మున్సిపాలిటీలో కూడా నేను ఎన్ని మున్సిపాలిటీల ప్రజల్ని వేదికగా కోరుతా ఉన్నా. ఈ వేదిక ద్వారా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రతి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఓటర్లను ఈ వేదిక ద్వారా నేను కోరుతా ఉన్నా. మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో ప్రతి డివిజన్ లో ఉన్నటువంటి ఓటర్లను నేను కోరుతా ఉన్నా. పాలమూరు జిల్లాలో 7 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో నరేంద్ర మోదీ గారు మళ్లీ ప్రధానమంత్రి కావాలని ఇక్కడ పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ గెలవాలని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా డీకే అన్నమ్మని ఏ విధంగా మీరు పార్లమెంట్ గెలిపించిందో అదే విధంగా ప్రతి మున్సిపాలిటీలో కూడా మన మున్సిపల్ చైర్మన్ గెలిపేయాలి. ప్రతి కార్పొరేటర్ని ప్రతి కౌన్సిలర్ని ప్రతి ఒక్కరిని గెలిపించి ప్రతి మున్సిపాలిటీ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయండి. మీ యొక్క పార్లమెంటు సభ్యురాలుగా కేంద్ర ప్రభుత్వంతో పెద్ద ఎత్తున పాలమూరు జిల్లాకు నిధులు తీసుకొచ్చి ప్రతి మున్సిపాలిటీలో కూడా అభివృద్ధి చేసే విధంగా నేను మీ అమలు ఉంటానని చెప్పి మీకు అందరూ కూడా కోరుకుంటూ अपना अध्यक्ष ने 2 बात करना बोलना चाहती हूँ. यहाँ पे साथ के साथ एमएलए कांग्रेस के ही नहीं सीएम का भी यही कॉन्स्टिट्यूंसी है मेरे पार्लियामेंट में. तो 7 एमएलए यहाँ हराने के लिए बीजेपी को किसी हार कराने के लिए बहुत सारा कोशिश करे, फिर भी पालमपुर के वोटर नरेंद्र मोदी जी तीसरी बार प्रधानमंत्री बनना, यहाँ बीजेपी जीतना करके ये सब लोग बीजेपी को यहाँ जिताए, यहाँ पे तुम पार्लियामेंट मेंबर बनाए. इसीलिए अध्यक्ष जी से विनती करती हूँ पूरा हमारे म्यूनिसिपालिटीज में भारतीय जनता पार्टी को जिताने के लिए लोग तैयार है. वो लोग सब लोग डेवलपमेंट के लिए सोच रहे, विकसित भारत के लिए, विकसित ग्राम पंचायत, विकसित